కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కరప మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన కరప మండల విద్యాశాఖ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 12 లక్షలతో కరప విద్యాశాఖ కార్యాలయం మరమ్మతుల నిమిత్తం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు మండలంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల వద్ద నుండి వసూలు చేసిన డబ్బులతో ఆఫీస్ రూమ్, రౌండ్ టేబుల్ ఫర్నిచర్ను ఇచ్చిన అతిథుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూల్లో ప్రగతి సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పింకి శ్రీనివాస్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ముద్రగడ రమేష్, ఎంపీడీఓ శ్రీనివాస్, అధిక సంఖ్యలో కూటమి సభ్యులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అవగాహన తీసుకొస్తా ప్రజల్ని ఎప్పుడో నాకు గుర్తు మా అబ్బాయిని ఎప్పుడో చిరాక్ స్కూల్లో జాయిన్ చేసి హైదరాబాద్లో అక్కడ చదువుకన్నా ముందు ఈ పనులు పనులన్నీ చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు అంటున్నాను. కానీ మనిషికి భవిష్యత్తులో కావాల్సిన చదువు ఒకటే కాదు, బట్టి పెట్టి చదివి పాస్ అయిపోవడం ఒకటే కాదు, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా కావాలన్నది. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో ఉంటుంది. ఎందుకంటే ఆదేశాలు ఇస్తారు, చాలా ఆదేశాలు ఇస్తాయి ప్రభుత్వాలు. ఇచ్చినటువంటి ఆదేశాలని మన కరపండలో కానీ రోడ్డు కానీ చాలా చక్కగా ఆదేశాలు పాటిస్తూ చాలా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ 13 లక్షల రూపాయలు పెట్టి ఎంఏ ఆఫీస్ నిర్మాణం చేసి ఆయన అందంగా ఒక కార్పొరేట్ స్థాయిలో నిలబెట్టాం. అలాగే స్కూల్స్లో కూడా మనం చేస్తూ ఉన్నాం. మొన్న 2 సార్లు మధ్యాహ్నం భోజనం పథకాల గురించి వెళ్ళాం. పిల్లల్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఇక్కడ చదువు విషయంలో అన్ని రకాలుగా భిన్నంగా ఉన్నాయి. వాళ్ళ కోరికలు తనతో పాటు ఆటోలో వచ్చేవాళ్ళు, తనతో పాటు బస్సులో వచ్చేవాళ్ళు వాళ్ళు అడిగిన కోరిక చెప్తున్నాను. మెడలో ఒక ట్యాగ్ ఉంటే ఐడి కార్డు ఉన్నారు. అంటే దే ఫీల్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కార్పొరేషన్. అదే ఇమీడియట్గా మేము మేడం గారు మేము కలిసి దాని మీద మాట్లాడే ఎంత సంఖ్య 15,000 చిల్లరే ఐడి కార్డులు వెంటనే హైదరాబాద్లో మాట్లాడాం. అక్కడ చూస్తున్నాం, ఇక్కడ మేడం కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే కొంచెం ఫోటోలు తీసుకెళ్ళడానికి ఫెసిలిటీ అయితే బాగుంటుంది. కొంచెం క్వాలిటీ అయినటువంటి ఇచ్చి వాళ్ళ యొక్క పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు మనం సిఎస్ఆర్ ద్వారా కానీ రకరకాల స్నేహితుల ద్వారా గ్యాదర్ చేసి చేద్దామని ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు పోయి కానీ ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఇంతవరకు ఉన్నాయి. వాటిని తీర్చిదిద్దుకుని దాన్ని ఎదర వైపుగా తీసుకుని. ఎందుకంటే ఒకసారి ఫీజులు చూస్తూ ఉంటే నాకు 70,000, 1,50,000 అంటే అసలు మనిషి ఎట్లా బతకాలో అదేదో వాళ్ళకి మళ్ళీ కన్స్ట్రక్షన్లో పోయి రకరకాల వెళ్ళి గవర్నమెంట్ నుంచి ఎయిడ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్కి 70,000 పెట్టే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఈవేళ మనం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యారంగానికి ప్రత్యేక